ఇగో ఆనిఫ్కు తెలుగు తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారం. ఆనిఫ్కు తెలుగు వర్సిటీ కీర్తి పురస్కారం. వచన కవితా విభాగంలో ఎంపిక. వివిధ రంగాల్లో 48 మందికి పురస్కారాల ప్రకటన. మహాపత్రిక సాహిత్య పేజీ నిర్వహిస్తున్న అనీఫ్. ఈ పత్రికే మనం చదువుకుంటున్న పత్రిక మహాపత్రిక. ఈ మహాపత్రికకు ఇగో ఈ కోల్యాగా ఏం చేస్తుందయ్యా అంటే మహాపత్రిక సాహిత్య పేజీ నిర్వహిస్తున్న అనీఫ్. సోమవారము సాహిత్యానికి సంబంధించిన వచన కవితలు అగో అట్లాంటివి ఇగో ఈ కోల్యాగా దానికి నిర్వహణ ఇక అదంతా సేకరించి కథ నడిపిస్తాడు. ఇప్పుడు ఈయనకు ఇక చూడుర్రి తెలుగు సాహిత్య రంగంలో తనదైన ప్రత్యేక రచనా శైలితో ప్రశంసలు అందుకున్న సయ్యద్ అనీఫ్కు వచన కవితా విభాగంలో తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారం దక్కింది. ఈ పురస్కారంతో పాటు 5,000 రూపాయల చిల్లర కూడా గౌరవంగా ఇవ్వబోతున్నారట. ఇక చూడుర్రి ఎట్లా మధ్యలో మొత్తం అవుతుందో చూడుర్రి. ఇక నిన్న మొన్ననేమో మనం ఇక మీ నర్సయ్య తాత బిగ్ బాస్ అగ్ని పరీక్ష దాకా పోయిండు. ఇక మొత్తం మోగుతుంది. మరి ఇప్పుడు నేను మహా దూసుకపోతుంది మొత్తం రామబాణం లేక. ఇక ఇప్పుడు ఈ కోయాకు రామసక్కని అవార్డు వచ్చింది. ఇంకా కూడా ఈ కోయా గురించి తెలుసుకుందాము 2లో. ఇగో వివిధ రంగాల్లో విశేషమైన కృషి చేసిన 48 మంది ప్రముఖులను ప్రతి ఏటా తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారాలతో సత్కరిస్తుంది. విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షుడు ఆచార్య వెల్లండ నిత్యానందరావు అధ్యక్షతన ఏర్పాటైన నిపుణుల సంఘం ఆయా రంగాల ప్రముఖులను పురస్కారాలకు ఎంపిక చేసింది. బుధవారం ఎంపికైన వారిని ప్రకటించారు. వచన కవితా విభాగంలో సయ్యద్ అనీఫ్కు తెలుగు విశ్వవిద్యాలయం కీర్తి పురస్కారం దక్కింది. అనీఫ్ మహాపత్రిక సాహిత్య పేజీని నిర్వహిస్తూ తన సాహిత్య నైపుణ్యాన్ని అద్భుతంగా ప్రదర్శిస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. వీరికి తెలుగు విశ్వవిద్యాలయం నాంపల్లి ప్రాంగణంలో త్వరలో పురస్కారాలు అందజేయనున్నట్లు రిజిస్ట్రార్ ఆచార్య కోట్ల హనుమంతరావు ఒక ప్రకటనలో తెలిపారు. పురస్కారంతో పాటు ఒక్కొక్కరికి 5,116 చొప్పున నగదు అందజేసి సత్కరిస్తామని పేర్కొన్నారు. అనీఫ్ కవితా లోకానికి కొత్తేం కాదు. ఇక ఊరు నిద్రపోదు, ముక్త, పడమటి నీడ, నాది దుఃఖం, వీడని సందేశం, వీడని దేశం, నాది దుఃఖం వీడని దేశం కవితా సంపుటులు వెలువరించాడు. ఒక సుకుమార వాక్యం చాలు, ఓ గట్టి హగ్గు చాలు ఈ ప్రపంచాన్ని జయించడానికి అనే పాజిటివ్ దృక్పథం గల కవి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన అనీఫ్ ఆధునిక తెలుగు కవుల్లో ఒక ప్రత్యేకత సంతరించుకున్నారు. తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారానికి ఎంపికైన అనీఫ్కు ఏఎన్ఎన్ మరియు మహాపత్రిక యాజమాన్యం అభినందనలు తెలిపింది. చూసినారులా గిట్లా. ఇక ఏఎన్ఎన్ నర్సయ్య తాతనేమో నిన్న బిగ్ బాస్ కథ ఏదో మీకు తెలుసు, రోజు చూస్తూనే ఎవరు. ఇక మహాపత్రికలో ఈ సాహిత్య నైపుణ్యాన్ని